శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పట్టణంలో వైసీపీ నాయకులు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక పెళ్లి మండపం నుంచి పెద్ద ఎత్తున సంబరాలతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చిన స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు। స్థానిక శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అయితే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముస్లింలకు మేనమామ పథకం, ఉచిత విద్యా విధానం, మహాశివరాత్రి కళ్యాణోత్సవంలో తాలిబొట్లు పంపిణీ, కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు నేడు ఆయనకు శివయ్య రక్షలాగా ఆశీస్సులు అందజేస్తాయని, రానున్న ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు। శ్రీకాళహస్తిలోని ప్రజలందరూ ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు। మూడోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న మా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో శ్రీకారం చుట్టడం జరిగింది। ప్రతి ఒక్కటి కంటికి కనపడే విధంగా అభివృద్ధి జరుగుతోంది। ఆ అభివృద్ధిలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని చూసే ఓట్లేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం। అదే కాకుండా నవరత్నాలు అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గడపను కూడా కట్టి ప్రతి గడపలో కూడా ఆ నవరత్నాలు అందించడం జరిగింది। సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా నియోజకవర్గంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు। ఈ కాన్స్టిట్యుయెన్సీలో 89,000 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు, నవరత్నాల లబ్ధిదారులు।